నవగ్రహాలు అంటే కొందరేమో మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మంచిది కాదు అని అంటూ ఉంటారు. కానీ నవగ్రహాల ప్రభావం మన పైన ప్రతి క్షణం ఉంటుంది అంటారు. అది నిజమే అంటారా అండి మరి? ప్రతి క్షణము నవగ్రహ ప్రభావం మన పైన ఉంటేనే మనం హ్మ్. మనుగడ కొనసాగించగలుగుతున్నాం. ఓకే. మనం మాట్లాడాలన్నా, మనము అడుగు తీసి అడుగు వేయాలన్నా గ్రహ ప్రభావమే, గ్రహ శక్తే కారణం. హ్మ్. దీన్ని మనము సులభంగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే, నిద్ర లేవగానే మనము భార్యను చూసామనుకుందాం. హ్మ్. ఒక వ్యక్తి భార్యను చూస్తాడు. శుక్రగ్రహం చూసినట్టు. ఓకే. లేదు పిల్లల్ని చూశాడు. హ్మ్. గురుగ్రహం చూసినట్టే. లేదు తండ్రిని చూశాడు. రవిగ్రహం చూసినట్టే. హ్మ్. తల్లిని చూశాడు. చంద్రుని చూసినట్టే. హ్మ్. లేదు బ్రదర్స్ కనిపిస్తే కుజుని చూసినట్టే. హ్మ్. సిస్టర్స్‌ని చూస్తే బుధుని చూసినట్టే. హ్మ్. లేదు ఇంట్లో ఎవరైనా వృద్ధులుండి చూస్తే శనేశ్వరుని చూసినట్టే. ఓకే. లేదు ఆహ్, రాహువుని చూసామనుకోండి. మన తాతను, హ్మ్. తండ్రికి తండ్రిని చూసామనుకోండి. హ్మ్. రాహువుని చూసినట్టే. ఓకే. తల్లికి తండ్రి కనిపించాడనుకోండి. హ్మ్. కేతువుని చూసినట్టే. హ్మ్. అంటే ఈ గ్రహ కారకత్వ, బంధు కారకత్వాలు ఇవంతా. సో నిద్రలేసి నీళ్ళు తాగాము. హ్మ్. చంద్రుడిని తీసుకున్నట్లే. ఓకే. కొంతమంది మరి దేవుని ఫోటోస్ చూస్తూ ఉంటారు దేవుని కదండీ! ఫోటోని చూస్తారు కదా! హ్మ్. గురువుని చూసినట్టే. లేదా కేతువుని చూసినట్టే. ఓకే. చేతులు చూసుకోవడం? చేతులు చూసుకున్నాం కదా! హ్మ్. బుధుడిని చూసినట్టే. ఓకే. మిథున రాశి చేతులు సూచిస్తుంది. హ్మ్. అంటే గ్రహ కారకత్వం మన కన్ను పడిన చోటంతా గ్రహ కారకత్వం ఉంది అని అర్థం. ఓకే. జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడంటే భార్య, నేను చెప్పినవన్నీ అవన్నీ ఉన్నాయి. హ్మ్. ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటే అవన్నీ మనకుంటాయి. హ్మ్. శుక్రుడే పూర్తిగా బాలేదంటే పెండ్లే కాదు. ఓకే. వాళ్ళ భార్యని ఎక్కడి నుంచి చూస్తాడు నిద్రలేస్తేనే? చూడడు. గురువు అనుకూలంగా లేకపోతే పిల్లలే కలగరు. హ్మ్. పిల్లల్ని చూడలేదంటే గురువుని ఎక్కడ చూడగలుగుతాడు? అదే రంగులుంటాయి. హ్మ్. 9 గ్రహాలకు రంగులుంటాయి. హ్మ్. మనం ఆ రంగులన్నింటి మధ్యలోనే తిరుగుతుంటాం. ఓకే. ఇప్పుడు ఈ స్టూడియోలో ఉన్నారు మీరు. ఇక్కడ రెడ్ కలర్ చూపించండి చూద్దాం. రెడ్ కలర్ అక్కడుంది. ఉంది. వైట్ కలరు, నా ముందు పేపర్, బ్లాక్ కలరు, లైట్స్, బ్లాక్, నా జుట్టు, పింకు, నేనేసుకున్న డ్రెస్, గ్రీను, మ్యాట్, గ్రే, కింద అక్కడుంది. ఉంది. అంటే ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ మీ చుట్టూ ఉన్నాయి గదా! హ్మ్. ఇది నడి సముద్రం చూస్తే కూడా ఈ కలర్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే. మీకు ఆ కలర్ కనిపియలేదంటే అదే కలర్‌లో పక్షులెళ్తాయి. హ్మ్. ఇంకో కలర్ కూడా ఆ కలర్ కనిపిస్తే అదే కలర్‌లో ఫ్లైట్ ఎళ్తుంది. హ్మ్. అంటే ఈ నవగ్రహ తత్వము అడవిలో అయినా చూడొచ్చు, నడి సముద్రంలో అయినా చూడొచ్చు, మన ఇంట్లో చూడొచ్చు, మనం ఎక్కడుంటే అక్కడ చూడొచ్చు. ఓకే. ఈ ఎక్స్‌పెరిమెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. హ్మ్. ఈ నవగ్రహ తత్వము, కారకత్వము అణువణువున క్షణం మనకు దర్శనం అవుతానే ఉంటుంది. కాబట్టి ఈ గ్రహ ప్రభావం లేనిదే మనం ఏ క్షణము మనుగడ సాగించలేము. అది కష్టం రూపంలో సరే, సుఖం రూపంలో సరే, అదృష్టం రూపంలో సరే, దురదృష్టం రూపంలో సరే, ఆశ్చర్యకరంగా ఆ క్షణం మన జీవితంలో ప్రభావితం అవుతూనే ఉంటుంది. హ్మ్. జ్ఞానము, విజ్ఞానము అంతా కూడా గ్రహం యొక్క ప్రభావమే. ఓకే. దేవతలే డైరెక్ట్‌గా జ్యోతిష్యాన్ని అనుసరించిపోతూ ఉంటారు. హ్మ్. ఆరుద్ర నక్షత్రంలో శివుడు ఉద్భవించాడా? పునర్వసులో శ్రీరాముడు వచ్చాడా? రోహిణిలో శ్రీకృష్ణుడు పుట్టాడా? శ్రవణ నక్షత్రంలో మహావిష్ణువు పుట్టాడా? ఉత్తరాభాద్ర నక్షత్రం వెంకటేశ్వర స్వామిది అంటారా? అదే కామధేనుది కూడా అంటారు. స్వాతి నక్షత్రం నరసింహస్వామిది అంటారా? చెప్తారు కదా! అవునండి. పుబ్బా నక్షత్రం అమ్మవారిది. హ్మ్. ఇట్లా చెప్తారు కదా! అంటే వాళ్ళు ఉద్భవించక ముందు ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా! హ్మ్. ఆ నక్షత్రాలు ఉంటేనే కదా వాళ్ళు ఆ నక్షత్రంలో ఉద్భవించారు. అవునవును. అంటే దేవతల కన్నా ప్రాచీనమైనవే కదా! అవునండి. నక్షత్రాలు బేస్ చేసుకుని కదా! హ్మ్. చిత్తా నక్షత్రం అంటే కంచి కామాక్షమ్మ వారు, చిత్రగుప్తుల వారు అంటారు కదా! విశ్వకర్మ అంటారు కదా! హ్మ్. అశ్విని నక్షత్రం అశ్విని దేవతలది అంటారు. మరి దేవతల కన్నా ప్రాచీనమైనవి నక్షత్రాలు. హ్మ్. మరి ఎంత ప్రాచీనమైనది లెక్కేసుకోండి. కాబట్టి నవగ్రహ ప్రభావం లేనిదే మనిషి జీవితం ఒక క్షణం కూడా లేదు. ఓకే. కాబట్టి ఇది ఈ సత్యమైనటువంటిది, వాస్తవమైనటువంటిది, కంటికి కనిపిస్తా ఉండేది. హ్మ్. దీన్ని అన్వయించి, ఇది అభ్యసించి, హ్మ్. తెలుసుకునే విధానంలో మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే. లేదంటే శాస్త్రం బూటకము.
జ్యోతిష్ శాస్త్రము అర్థమయ్యి హ్మ్. మనకు నిరూపణ చేసుకునే వెళ్ళే కొద్దికి ఒక విశ్వాసపూరితమైనటువంటి ఒక విజ్ఞానము, హ్మ్. లేదంటే ఇది అపనమ్మకము. ఓకే. దాన్ని మనము సరిగ్గా అనుసరించిన వాళ్ళకి అపనమ్మకమే. హ్మ్. కాబట్టి నవగ్రహ స్వరూపమే సమస్తము. నక్షత్ర విజ్ఞానము. హ్మ్. నక్షత్ర మిత్రులు అని ఒక బుక్ ఉంది తెలుగులో. హ్మ్. అది అమెరికన్ ఒక లేడీ రాసింది. బార్బరా మార్సిన్యాక్ అంటారు ఆమెని. ఓకే. ఆమె ఒక ఎంప్లాయ్. ఆమె సాయంత్రం డ్యూటీ చేసుకుని ఇంటికి రాగానే ఆమె ఇంట్లో గ్రహాంతర వాసులు కూర్చుంటారు. హ్మ్. ఇంక వాళ్ళతో ఆమె కాఫీకి పెట్టేసి మాట్లాడేసి వాళ్ళు చెప్తానంతా రాస్తుంది. హ్మ్. అలా రాసిందే నక్షత్ర మిత్రుల పుస్తకం. ఓకే. ఆ బుక్ రిలీజ్ చేసింది. దాంట్లో కృతికా నక్షత్రం గురించి, ఆరుద్ర నక్షత్రం గురించి ఆమె రాసింది. అంటే గ్రహాంతర వాసులు ఆమె చెప్తే ఆమె రాసింది. హ్మ్. ఆమెది లేదు. హ్మ్. ఇప్పుడు కూడా ఎవరైనా కొనుక్కొని చదవచ్చు. ఓకే. నక్షత్ర మిత్రుల పుస్తకం దొరుకుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు అమ్ముతున్నారు ఆ పుస్తకాన్ని. హ్మ్. మరి నక్షత్ర మిత్రులనే ఎందుకు దాన్ని పెట్టారు? వేరే మిత్రులు ఎందుకు పెట్టకూడదు? నక్షత్రాలకు అంత శక్తి ఉంది. ఓకే. మనకు ప్రతిరోజు కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. హ్మ్. అందులో ప్రత్యేకంగా 27 నక్షత్రాలు చాలా శక్తివంతమైనవి. 27 నక్షత్రాల్లో 108 చారలు ఉంటాయి. 9 గ్రహాలు ప్రయాణిస్తూ ఉంటాయి. హ్మ్. ఏవి ఎలా ప్రయాణిస్తున్నప్పుడు ఎవరు ఎలా పుడతారో వాళ్ళకి ఏ విధమైన జీవన విధానం తెలియజేస్తుంది. ఓకే. కాబట్టి దీన్ని దాటి ఏది లేదు. కాబట్టి ఇక్కడ ఆయుష్ తెలుస్తుంది, అదృష్టం తెలుస్తుంది. మనకి ఏ విధమైన కుటుంబం వస్తుంది, ఏ విధమైన తిండి తింటాము, ఏ విధమైనటువంటి బాధను పడతాం, ఏ విధమైనటువంటి అదృష్టాన్ని పొందుతాము, మన ఆయుష్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత మళ్ళీ మనం ఏ జన్మలో పుడతాం కూడా తెలిసిపోతుంది. హ్మ్. తెలుసుకుంటా ఉండొచ్చు. పుట్టింది తెలుసుకోవడం కోసమే. ఓకే. తెలుసుకొని అమలు చేసుకొని అదృష్టాన్ని పెంచుకొని రాబోయే జన్మలో ఇంకా అద్భుతంగా పుట్టేదానికోసమే. హ్మ్. అది మొత్తం ఇది తెలియజేస్తుంది. కాబట్టి క్షణక్షణము నవగ్రహ ప్రభావమే అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే.